అందరికీ నమస్కారం. హిందూ పురాణాలలో ఎన్నో శతాబ్దాలుగా ఎందరో మేధావులను, భక్తులను ఆలోచింపచేసిన ఒక గంభీరమైన ప్రశ్న ఉంది. ఆ రహస్యమేంటో ఈరోజు మనం శోధించి చూద్దాం. సరే, అసలు విషయంలోకి వెళదాం. ఆ ప్రశ్న ఏంటంటే, పరమశివుడు ఎలా జన్మించాడు? చూడ్డానికి ఇది చాలా సులభమైన ప్రశ్నలా అనిపిస్తుంది గదూ, కాని దీనికి లభించే సమాధానాలు మాత్రం ఆ పరమేశ్వరుడి తత్వం అంత లోతైనవి, చాలా సంక్లిష్టమైనవి కూడా. ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో మనం ముందుగా విష్ణుపురాణం ఏం చెప్తోందో చూద్దాం. ఈ కథలో సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే కేంద్రబిందువు. సృష్టికార్యం చేస్తున్న బ్రహ్మకి సహాయం కోసం ఒక కుమారుడు కావాలనిపించింది. అందుకోసం ఆయన గాఢమైన తపస్సులో మునిగిపోయారు. అప్పుడేం జరిగిందంటే, హఠాత్తుగా ఆయన ఒడిలో నీలిరంగు చర్మంతో ఒక తేజోవంతమైన బాలుడు ప్రత్యక్షమయ్యాడు. కాని ఆశ్చర్యం, ఆ బాలుడు ఆగకుండా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ బాలుడి ఏడుపును చూసి బ్రహ్మదేవుడు అతనికి ఒక పేరు పెట్టారు. అదే రుద్ర. సంస్కృతంలో రుద్ర అంటే ఏడ్చేవాడు లేదా గర్జించేవాడు అని అర్థం. అలా ఆ బాలుడికి ఆ పేరు స్థిరపడింది. ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ రుద్రనామమే ఆ తర్వాత శివుడికి అత్యంత పురాతనమైన, ప్రసిద్ధమైన పేర్లల్లో ఒకటిగా నిలిచిపోయింది. అంటే విష్ణుపురాణం చెప్పే ఈ కథను బట్టి చూస్తే, శివుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి సంకల్పం మరియు ఆయన ధ్యానం నుంచి పుట్టిన కుమారుడన్మాట. ఇది ఈ రహస్యంపై ఉన్న మొదటి దృక్కోణం. సరే, ఇప్పుడు నాణ్యానికి మరోవైపు చూద్దాం. అదే శివపురాణం. ఇది మాత్రం మనకు పూర్తిగా భిన్నమైన ఒక కథను, ఒక విశ్వచిత్రాన్ని చూపిస్తుంది. శివపురాణం ప్రకారం అసలు కాలమనేది మొదలవక ముందు కేవలం ఒక నిరాకారమైన, పరమోన్నతమైన చైతన్యం మాత్రమే ఉండేది. అదే సదాశివుడు. ఆ సదాశివుడు నుంచే శక్తిదేవి ఆవిర్భవించింది. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఈ విశ్వాన్ని నడిపించడానికి విష్ణువుని సృష్టించారు. ఇక ఆ విష్ణునాభి నుంచి వచ్చిన కమలంలోంచి బ్రహ్మదేవుడు జన్మించాడు. చూసారా, ఇక్కడ మొత్తం క్రమమే మారిపోయింది. అంటే ఈ కథనం ప్రకారం శివుడు ఎవరికో పుట్టిన కుమారుడు కాదు. అసలు సృష్టికర్తలైన విష్ణువు, బ్రహ్మలకే ఆయనే మూలపురుషుడు. ఆయనే ఆది, ఆయనే అంతమన్మాట. సో ఇప్పుడు మన ముందు రెండు కథలున్నాయి. ఒకటి, బ్రహ్మకొడుకుగా రుద్రుడు పుట్టాడని చెప్పే విష్ణుపురాణం. ఇంకొకటి, అసలా బ్రహ్మ విష్ణువులకే శివుడు మూలమని చెప్పే శివపురాణం. ఇవి రెండూ ఒకదానికొకటి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి కదా. మరి రెండూ ప్రామాణిక గ్రంథాలే. అప్పుడు ఈ రెండింటిలో ఏది నిజం? ఇక్కడే అసలు విషయం దాగి ఉంది. దీనికి సమాధానం ఈ కథ కరెక్ట్, ఆ కథ తప్పు అని తేల్చడంలో లేదు. నిజానికి ఈ రెండు కథల్లో కనిపించే వైరుధ్యమే మనల్ని ఒక ఉన్నతమైన, తాత్వికమైన సత్యం వైపు తీసుకెళ్తుంది. ఆ తాత్విక సత్యమేంటంటే, శివుడిని అజన్మ, స్వయంభూ అని కూడా అంటారు. అజన్మ అంటే పుట్టుకలేనివాడు, స్వయంభూ అంటే తనకు తానుగా, స్వయంగా ఉద్భవించినవాడు. అంటే ఆయన జననం, జీవితం, మరణం లాంటి సాధారణ నియమాలకు అతీతమైన ఒక శక్తి అని అర్థం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, పురాణాల్లోని కథలు కేవలం చారిత్రక సంఘటనలు కావు. అవి రూపకాలు. అంటే మన మానవ మేధస్సుకు, మన మాటలకు అందని శాశ్వతమైన దైవిక భావనలను మనకు అర్థమయ్యేలా చెప్పడానికి ఉపయోగించిన కథారూపాలు. అందుకే ఆ రెండు కథలు వేరువేరుగా కనిపించినా వాటి అంతిమ లక్ష్యం ఒక్కటే. శివుడు కాలానికి అతీతుడు, ఆయనను ఎవ్వరూ సృష్టించలేదు అనే ఒకే ఒక గొప్ప సత్యాన్ని చెప్పడమే వాటి ఉద్దేశం. బ్రహ్మకొడుకుగా చెప్పినా, సృష్టికర్తలకే మూలంగా చెప్పినా చెప్పే విధానం వేరే కాని చెప్పాలనుకున్న విషయం మాత్రం ఒక్కటే. మొత్తం మీద మనం మొదలుపెట్టిన ప్రశ్నకు తిరిగి వస్తే, శివుడి జననం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి, దాని సారాంశమేంటి? సమాధానం ఆయన ఎలా పుట్టాడు అన్న దాంట్లో లేదు, ఆయన ఏమిటి అన్న దాంట్లోనే ఉంది. శివుడు ఒక సంఘటన కాదు, ఆయనొక తత్వం. ఈ విశ్వానికి ఆధారమైన, ఎప్పటికీ మార్పులేని ఒక శాశ్వతమైన సత్యం. ఈ అవగాహనే అసలైన సమాధానం. చివరగా ఒకసారి ఆలోచిద్దాం. ఈ కథలు కేవలం ఒక దేవుడి పుట్టుక గురించి మాత్రమేనా? లేక ఈ మొత్తం అస్తిత్వంలోనే ఉన్న శాశ్వతమైన, కాలాతీతమైన సత్యం గురించి మనల్ని మనం ప్రశ్నించుకునేలా చెప్పినవేమో?
ఆలోచించాల్సిన విషయమే కదా